ద్రవిడ దేశంలో కుంభకోణం అని ఒక క్షేత్రం ఉంది. ఇప్పటికీ మల్లె నూనెతోటే అభిషేకం శివలింగానికి. అది పగిలిపోయిన కుండ ఆ లింగం. అది మహాప్రళయమునందు ఈ సమస్త జగత్తు కూడా కటిక చీకటైపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ప్రళయ జలాలతో నిండిపోయింది. అప్పుడు ఇక కన్ను పొడుచుకున్నా కానరాదు, ఒక్క జీవుడు ఉండడు. అంత కటిక చీకటిగా ఏర్పడిపోయిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే ఓషధుల్ని తీసి అమృతంలో వేసి ఓ కుండలో పెట్టి విడిచిపెడతాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కుంభం. మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన ఒకనాడు అనుకుంటాడు తనలోకేగా వెళ్ళిపోతాయి మహాప్రళయంలో, మళ్ళీ సృష్టి చేస్తాను అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ భూమికి మళ్ళీ మొట్టమొదటి సృష్టి జరిగింది అంటే వాడు రాగానే కేవలం ఏడిచి అన్నం కోసం పాల కోసం ఏడుస్తాడు. ఆహారం రావాలి ఎంతమందికి? కోట్ల మందికి. ఎవరు పెట్టాలి? ఈవిడే పెట్టాలి, మళ్ళీ శివుడే పెట్టాలి. అందుకని శివుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట అమృతంలో విత్తనాలు నింపి వస్తున్న ఓషధులతో కూడిన కుండని బాణం వేసి కొడతాడు. అది బద్దలవుతుంది. బద్దలై అక్కడ అమృతము విత్తనములు భూమిలో కెడతాయి. ఓషధులు అమృతంతో తడిసిన ఓషధులు వెళ్ళాయి కాబట్టి భూమి అంతటా శక్తి ప్రసరించి పంట మొదలవుతుంది అని శాస్త్రం. అది ఎక్కడ ఈ యుగంలో జరిగింది అంటే కుంభకోణం క్షేత్రం దగ్గర కుండ అలా బదలగొట్టాడు బాణం వేసి. అందుకే ఇప్పటికీ ఆ కుండే శివలింగంగా ఉంది. అందుకే దానికి నీళ్లతో అభిషేకం లేదు, కరిగిపోతుంది కాబట్టి మల్లె నూనెతో చేస్తారు అభిషేకం. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి అడగచ్చు. అందుకని కుంభము అంటే కుండ, కోణం అంటే కొట్టిన ప్రదేశం, కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు. అంత గొప్ప క్షేత్రం కాబట్టి అసలు ఈ భూమి యందు ఇంత పంట పండడానికి శక్తి పెట్టినవాడెవరో, ఏ శక్తిగా ఉండే అన్నం పెడుతున్నాడో వాడు శివుడు. కాదంటే ఏది నువ్వు తీసే ఆ శక్తి చూస్తాను. ఈ భూమిని అంతటి నుంచి ఆ శక్తి తీ, నీ తరం కాదు. అందుకని మేము శివుడిగా చూస్తున్నాం ఈ భూమిని. అయినప్పుడు అసలు నాకు నా తండ్రి లేని చోటు ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎప్పుడూ లేదు. నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి భగవంతుడి దగ్గరే ఉన్నాను. నేను భగవంతుడికి దూరంగా ఉన్నానన్న కాలము కానీ భగవంతుడికి దూరంగా ఉన్న దేశం కానీ నాకు లేవు. కానీ ఆర్తి పుట్టింది. ఈ పృథివీ అంతా లింగమైపోయి నిలబడి ఉంటే ఒక చోట లింగస్వరూపాన్ని పొందితే నాకు దాన్ని చూడాలనుందనిపించింది అనుకోండి. అది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం. అక్కడికి వెళ్ళి అభిషేకం చేశాడనుకోండి సమస్త పృథివీ విభూతులకు చేశాడు అని గుర్తు. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింగం? ఇప్పటికీ చూడండి, మనకి అభిషేకం చెయ్యాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏది అంటే పృథివీ లింగం. ఏటి ఒడ్డుకి వెళ్ళి బంకమన్ను తీసుకొచ్చి శివలింగ స్వరూపాన్ని చేసి అక్కడ పెట్టి దానికి అభిషేకం చేస్తారు. అలాగే పార్వతీదేవి ఒకానొకప్పుడు ఒక కారణం చేత శివలింగాన్ని చేసింది. ఇసుకతో లింగం చేసి పూజ చేస్తోంది ఆవిడ మళ్ళీ శంకరుణ్ణి చేరుకోవడానికి. చేస్తుండగా శంకరుడు పరీక్ష పెట్టాడు. పరీక్ష అంటే మళ్ళీ మీరు ఆవిడ్ని పరీక్షించడం అనుకోకూడదు. లోకమునకు ఆవిడ భక్తిని ప్రకటనం చేయడానికి చేసిన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే జటాజూటంలోంచి పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆ ప్రవాహం వచ్చేస్తోంది. ఇప్పుడు ఆవిడికి తను కొట్టుకుపోతానని భయం కాదు, ఆదిశక్తి. ఆవిడ ఎక్కడ కొట్టుకుపోతుంది? అది శివుడు సైకతలింగం మట్టితో చేసింది, అది వెళ్ళిపోతుంది నీటిలో. దాని లక్షణం అది. ఆవిడ తట్టుకోలేదు, ఎందుకంటే అది తన భర్త. అందుకని ఆవిడ ఎలా తన పక్కన దుర్గమ్మ ఉంది, దుర్గమ్మని పిలిచి ఆ వస్తున్నటువంటి జలాలన్నింటినీ బంధించింది. వెంటనే దుర్గమ్మ తన కమండలంలోకి పట్టేసింది ఆ నీటిని. ప్రళయ జలబంధిని అంటారు. అంత ప్రవాహం చప్పుడొస్తే తపస్సులో ఉన్న ఆవిడ కళ్ళు విప్పి చూసి అంతెత్తునొస్తోంది ప్రవాహం. కంప కంప అంది. ఇంత నీరు వస్తోంది, ఈ లింగం వెళ్ళిపోతుందేమో అని భయాన్ని వ్యక్తం చేసింది, ఆందోళన వ్యక్తం చేసింది. అందుకని ఆ వచ్చిన ప్రవాహాన్ని కంప అంటారు. అది కమండలంలోకి పట్టేసింది ఆవిడ. ఆ దుర్గా ప్రళయ జలబంధిని అని పిలుస్తారు. అందుకే కాంచీపురంలో ఆ ప్రవాహం కొంత కిందకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ కంపా నదిని. అయితే కాంచీపురంలో అందరికీ అది చూసే అవకాశం కలగదు, కష్టం. ఒక్క చూడాలి అనుకుంటే కామకోటి మఠం వారిని సంప్రదిస్తే వారు అనుగ్రహిస్తారు. పక్కన తాళాలు తీస్తారు. తాళాలు తీస్తే లోపలికి ఎడతారు. వెడితే కళ్యాణ మంటపం ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు అవన్నీ గబ్బిలాలు పట్టేసి ఉన్నాయి. పెద్ద కళ్యాణ మంటపం. శివకేశవులు ఇద్దరికీ ఒకసారే జరిగేది అక్కడ కళ్యాణం. ఒకప్పుడు కాంచీపురంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి పక్క కళ్యాణం జరిగేది. ఆ మంటపానికి దగ్గరలో కింద వెడుతూ ఉంటుంది ప్రవాహం, అది కంపా నది. ఇప్పటికీ కింద ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కంప దుర్గమ్మ పట్టేసింది. శివుడు చూశాడు.
ఏం చేస్తుందో చూద్దాం. అంతకన్నా పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. వెంటనే తన అన్నగారు నారాయణుణ్ణి ప్రార్థించింది. ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా బావగారి చేష్టితం, నీ భక్తిని చూడ్డానికి చేశాడు తప్ప ఈ ప్రవాహాలు పట్టడం అవి ఎందుకమ్మా, నీ ఒక్క కోరిక ఏమిటి, ఆ ఇసక కొట్టుకుపోతుందేమో అని కాదు, పృథివీలింగం కాదు చేశావు, అది వెళ్ళిపోవడం నీటిలో నీకు ఇష్టం లేదంతే కదా, నీ శక్తిని దాటగలదా అది శక్తి, గట్టిగా కౌలించు కూర్చో, నిన్ను దాటి కొట్టుకెడుతుందా అన్నాడు. వెంటనే ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆవిడేం చేసిందంటే అన్నగారు చెప్పిన మాట ప్రకారం వంగి గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు చేతి కంకణాలు ఆమె యొక్క కుచములు ఆ మట్టి లింగం కదా దాని మీద ముద్రలు పడ్డాయి. శంకరుడు చూశాడు, ఓ ఆదిశక్తి ఎంత ప్రేమ నా మీద, ఇది లోకం తెలుసుకోవాలని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి తానే వచ్చి కళ్యాణం చేసుకున్నాడు. అదే ఇప్పటికీ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. అందుకే చెల్లాయి నేను చెప్పింది నిజమే కాదా అని ఎదురుగోడలో నవ్వుతూ శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు నారాయణమూర్తి. ఎక్కడ భేదాలు ఉన్నాయండి లోకంలో. కాబట్టి అంత సంతోషంగా కామాక్షి ఏకాంబరేశ్వరుల యొక్క కళ్యాణం ఇప్పటికీ సుగంధపు తలాంబ అంటారు. ఆ వివాహం జరుగుతుంది. ఇప్పటికీ మనం చూస్తే మామిడి చెట్టు కింద ఉంటాయి కళ్యాణమూర్తులు. అది పృథివీలింగం. అమ్మవారు చేసిన లింగం ఏదుందో, ఏది ప్రవాహం నుంచి రక్షింపబడిందో, దేని మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కంకణ ముద్రలు కుచుముద్రలు ఉన్నాయో అది. అందుకే ఇప్పటికీ కూడా ఏ పదార్థంతో అభిషేకం లేదు. కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగానికి ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారంతే. పక్షి గూడు ఎలా ఉంటుందో బంగారు పిచ్చుకని ఉంటుంది, దాని గూడు గమ్మత్తుగా ఉంటుంది, ఇలా నిలువుగా కవాటంలా ఉండి కింద ఏదో పావులు పట్టేవాళ్ళు ఊతారే అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ పిచ్చుకల గూడు లాంటి ఆ పృథివీలింగానికి ఇప్పటికీ అభిషేకం మల్లె నూనెతోటే చేస్తారు. నల్లగా ఉంటుంది లింగం, వెనక గోడలో ఇద్దరు కళ్యాణమూర్తులు ఉంటారు. అది కాంచీపురంలో పృథివీలింగం. మనం ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి, ఎవరిని ఉపాసన చేస్తున్నామో వాళ్ళ లక్షణాలు మనకి రావాలి కదూ, అది ఉపాసన అంటే. చాలా కాలం మనకి ఇష్టమైన వాడితో తిరుగుతున్నాం అనుకోండి, వాడికి ఇష్టమైనవి ఏవి చేస్తుంటాడో వాళ్ళే మనం కూడా చేస్తుంటాం కదూ. ఆయన ఎప్పుడు దేవాలయాలకు వెళ్తుంటాడు అనుకోండి, నాలుగు మనకి ఆలయాలకు వెళ్ళడం అలవాటు అవుతుంది. ఆయన ఎప్పుడు ఏదో మంచి గ్రంథాలు చదువుకుంటే మనకి కొన్ని పుస్తకాలు తెచ్చుకు చదువుకోవడం అలవాటు అవుతుంది. ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, మనకి అలా మాట్లాడడం అలవాటు అవుతుంది. శివుడి కొడుకులం మనం అయితే మనందరం తెల్లవారు లేస్తే ఆయన దగ్గరే కూర్చోవడం అలవాటు అయితే ఆయన లక్షణాలే మనకి వస్తాయి. అందులో మొదటి లక్షణం రావలసింది వచ్చేది ఏది అంటే క్షమా, ఓర్పు. అది అత్యంత ప్రధానం. ఎందుకో తెలుసా, రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ ఉపాఖ్యానంలో కుశనాభుడు అని ఒక రాజుగారు, ఆయనకి ఘృతాచి ఎందు 100 కుమార్తెలు పుట్టారు. వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు. వాళ్ళందరూ ఒకనాడు సాయంకాలం వేళ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రమదావనంలో తిరుగుతున్నారు. తిరుగుతూ ఉండగా వాయువు వచ్చి చూశాడు. చూసి మీ అందరూ నరకాంతలు, కొంతకాలానికి మీ సౌందర్యం భ్రంశం అయిపోతుంది, ఎందుకంటే కాలమనందు నిలబడదు, నాకు భార్యలు కండి, మీకు శాశ్వతంగా అందం నిలబడేటట్టు చేస్తానన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావే, అందంగా ఒక కన్య కనపడినంత మాత్రాన నాకు భార్యవి కమ్మని అడగచ్చా? ఆమె తండ్రిని అడగాలి, నీ కుమార్తెను మాకు భార్యని చేయమని. మా తండ్రి గారు అంగీకరిస్తే నీకు భార్యలో అవుతాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః, మాకు తండ్రి దైవం. ఈ దేశమునందు ఎన్నటికీ కూడా తండ్రిని సంప్రదించకుండా, తండ్రి నిర్ణయించకుండా ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః, కాబట్టి మా తండ్రిని అడుగు అన్నారు. ఆయనకు కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వంకర టింకరగా తిరిగాడు. తిరిగితే వాళ్ళందరికీ గూని వచ్చి అవయవాలన్నీ కూడా శక్తిహీనములై నేలబడిపోయారు. పాకుతూ ఇంట్లోకి వచ్చారు. తండ్రి వచ్చి చూశాడు, 100 పిల్లలు నేల మీద పడిపోయి అవయవాలు వంకరలు తిరిగిపోయి ఉన్నారు. అదేమమ్మా ఇలా అయిపోయారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేమేం తప్పు చేయలేదు, వాయువు మమ్మల్ని భార్యలు కమ్మన్నాడు. మేమన్నాం మా తండ్రి గారిని అడగండి, మా తండ్రి గారు కన్యాదానం చేస్తే మీకు భార్యలం అవుతాం, మేము కన్యలం, మమ్మల్ని అడగకూడదు తప్పన్నాం. ఆగ్రహం చెంది మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు. అంటే తండ్రి అన్నాడు, ఏమమ్మా మీకు చాలా తపశ్శక్తి ఉందిగా, మీరు కూడా శపించకపోయారా వాయుదేవుణ్ణి అన్నారు.
వాళ్ళన్నారు, నాన్నగారు శక్తి ఉన్న ప్రతివాడు తప్పు చేసిన ప్రతివాడిని శపిస్తే లోకం నిలబడుతుందా? తప్పు చేశాడు వాయుదేవుడు, దేవతే కావచ్చు, కానీ ఆయన దిద్దుకునే అవకాశం ఆయనకి ఇచ్చాం తప్ప మా తపశ్శక్తిని మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ఆయన దోషం చేశాడని శపించడం ఎందుకు నాన్నగారు? మేము శపించలేదు, మేము కోపం తెచ్చుకోలేదు, మేము ఓర్పు పట్టాను నాన్నగారు అన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మా, ఎంత గొప్ప మాట అన్నారమ్మా. పురుషుడికైనా స్త్రీకైనా ఓర్పు అలంకారం అమ్మా. అసలు ఓర్పుయే దానము, క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము, క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా, క్షమయే సత్యము, ఆ ఓర్పుయే సత్యము. అసలు యథార్థమునకు ఈ ఓర్పు ఎందే సమస్త జగత్తు నిలబడి ఉన్నది. ఒకడు తొందరపడి తప్పు చేస్తే తెలుసున్నవాడు కూడా వెంటనే అవతలవాడి మీద కలియబడిపోతే, ఓర్పు కోల్పోతే ఇక లోకం ఎక్కడుంటుంది? తెలుసున్నవాడన్న మాటకి గుర్తేమిటి? తాను ఓర్పు పట్టాలి తప్ప తాను కలియబడకూడదు, తాను ప్రతీకారం సాధించకూడదు. అవతలవాడు తనకి సోదరతుల్యుడు కావాలని, తప్పు దిద్దుకునే అవకాశం కలగాలని తాను వేచి ఉండాలి. ఆ విశాల హృదయం గొప్పది. అందుకే క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు యందు లోకం ఉన్నది. ఈ భూమికి ఆ ఓర్పు లేకపోయి ఉంటే మనం అందరం ఏమైపోయి ఉండేవాళ్ళం. బిడ్డలకి ఎవరి లక్షణం వస్తుంది? తండ్రి లక్షణం వస్తుంది. మనందరం శివభక్తులం అయినప్పుడు ఈ పృథివికి ఉన్న గొప్ప గుణం మన జాతికి ఉన్న గుణం. అందుకే భారతీయులు అంటే ఓర్పుకి మారుపేరు. చేతకాక ఓర్చుకున్న వాళ్ళు కారు, ధర్మం కోసం ఓర్చుకున్న వాళ్ళు. అది జాతి గొప్పతనం తప్ప తిరగబడడం చేతకాని వాళ్ళు, ఓర్పు నశించిపోయి తిరగబడి అవతల వారిని సంహరించలేకో కాదు. అన్ని దండయాత్రలు పూర్వకాలం జరిగిన ఓర్చుకుని సంస్కృతి నిలబడింది అంటే దానికి కారణం ఆ భక్తి చేత నిలబడింది, ఆ ఉపాసన చేత నిలబడింది తప్ప వీధిలోకి వెళ్ళడం, పోరాటాలు చేయడం, నిష్కారణంగా దెబ్బలాడడం, ఓర్పు విడిచిపెట్టడం, ప్రాణాలు తీయడం, రక్తపాతం సృష్టించడం అది అలవాటు కాకపోవడానికి కారణం ఎక్కడుంది అంటే ఆ భక్తిలో ఉంది. పృథివిని శివుడిగా చూడడంలో ఉంది. ఈ తండ్రికి ఏ లక్షణం ఉందో ఆ లక్షణాన్ని బిడ్డలు పుచ్చుకోవడంలో ఉంది. కాబట్టి క్షమా, ఆ ఓర్పుని అందరం పొందాలని రామాయణం బాలకాండ యొక్క తీర్పు. అలాగే చాలా గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఇందులో ఒక్కొక్క భూతమునకు, ఒక్కొక్క భూతము ఒక్కొక్క తన్మాత్రని పొంది ఉంటుంది. దానికి ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని పరమేశ్వరుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. పృథివికి ఉన్నటువంటి తన్మాత్ర ఏమిటి అంటే గంధం. గంధం అంటే సువాసన. అందుకే ఇప్పటికీ మంత్రం అదే చెప్తాం, గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అంటాం. ఆ గంధం ఎవరిది అంటే, సువాసన ఎవరిది అంటే భూమిది. అందుకే చూడండి, గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చి వర్షం పడింది అనుకోండి, భూమిలోంచి కమ్మని వాసన వస్తుంది. వాసన భూమి లక్షణం. ఆ తన్మాత్ర వాసన తెలుసుకోవడానికి ఈశ్వరుడు ఇక్కడ ఒక జ్ఞానేంద్రియాన్ని పెట్టాడు, అది ముక్కు. ఆ ముక్కు ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి సువాసనని గ్రహిస్తుంది. అక్కడ ఉన్నది పృథివే, ఇక్కడ ఉన్నది పృథివే. ఈ పృథివీ ఎంతకాలము సమన్వయం అవుతూ ఉంటుందో అంతకాలము ఇది శివమై ఉంటుంది. అది చిత్రం. ఇందులో పృథివీ అయిపోయింది అనుకోండి, ఇంకో గంట, ఇంకో 2 గంటలు అయిపోయింది అనుకోండి, నేను ఇలా ధాటిగా చెప్పగలనా? లోపల ఉన్న పదార్థం అంతా అయిపోతుంది. నీరసపడిపోతానా? నీరసపడిపోనా? 11, 12, 1 గంట వరకు చెప్తాను. 1 గంట తర్వాత చాలా నీరసంగా ఉందండి, కాస్త ఏదో ఒక్క పండు తినొచ్చి మళ్ళీ చెప్తాను కావాలంటే అంటాను. ఇప్పుడు ఇందులో పృథివీ అయిపోయింది, మళ్ళీ ఏం కావాలి? పృథివీ కావాలి. పృథివీ అయిపోతే పృథివీ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు? బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి. బ్రహ్మాండంలో పృథివీ అంటే ఓ యాపిల్ పండు తీసుకుని పిండాండంలో పడేస్తారు. ఇప్పుడు పిండాండం ఆ పృథివీలో ఉన్న సారాన్ని పుచ్చుకుంటుంది, పిప్పి పృథివీ మిగిలిపోతుంది. మళ్ళీ ఎవరు పుచ్చుకోవాలి? మా నాన్నగారు ఇంత గొప్పవారు అంటారేమో కానీ ఆ పిప్పి వాళ్ళు పట్టుకుంటారా పిల్లలు? మళ్ళీ శివుడే పట్టుకుంటాడు, మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో తేడా వచ్చింది అనుకోండి, దీని పృథివీ అడగట్లేదు అనుకోండి, ఆకలి వేయట్లేదు, దోషం వచ్చింది. ఇది ఎవరు పట్టుకోగలరు? ఎందుకు వచ్చిందో శివుడే పట్టుకోగలరు.
ఎవరా శివుడు? ప్రథమో దైవ్యోభిషకో, మొదటి వైద్యుడు శివుడే అని యజుర్వేదం చెప్తాను. శివుడి యొక్క అంశం ఉన్నవాడు వైద్యుడు అవుతాడు. కాబట్టి వైద్యుడి ద్వారా ఈ దోషం చేశావు కాబట్టి పృథివిని పుచ్చుకోవట్లేదు, ఔషధం ఇస్తాడు. ఔషధం చేత మళ్ళీ పృథివిని పుచ్చుకోవడానికి అగ్ని పుడుతుంది, ఆకలి. అప్పుడు మళ్ళీ పండు తీసి ఇందులో పడేస్తాడు, మళ్ళీ సారం తీసుకుంటుంది, శక్తి వస్తుంది, పిప్పి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పృథివి బ్రహ్మాండ పిండాండముల మధ్య సమన్వయం ఎంతకాలం సక్రమంగా తిరుగుతుందో అంతకాలము శివం బాగున్నాడు 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 బాగున్నాడు. ఇది అసలు ఏదైనా పెడితే బయటకు వదిలేస్తోంది అనుకోండి, పుచ్చుకోవట్లేదు. అన్నద్వేషం పుట్టింది, శివము కాదు శవం అయిపోతుంది. ఒకనాడు అసలు ఇక పుచ్చుకోదు, నోరు కదలదు, బయటది పుచ్చుకోదు, లోపల ఉన్నది బయటికి వెళ్ళదు. అప్పుడు ఇది ఏమైపోవాలి? ఆయనలోకి వెళ్ళిపోతుంది, పృథివీ అయిపోతుంది, మొత్తం పృథివీ అయిపోతుంది. ఇది శివ. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు, ఇది తత్వమైతే, ఇది అష్టమూర్తి తత్వములో శివుడు భూమి అయితే పెద్ద ఊరట ఎవరికి ఉంది? మనకే ఉంది. దేనికి భయం? ఏ తండ్రి ఒడిలో పుట్టానో, ఏ తండ్రి ఒడిలో ఆడుకున్నానో, ఏ తండ్రి ఒడిలో పెరిగానో, ఏ తండ్రి ఒడిలో పడుకున్నానో, ఏ తండ్రి ఒడిలో తిన్నానో, ఏ తండ్రి ఒడిలో చదువుకున్నానో, ఏ తండ్రి ఒడిలో కూర్చుని ప్రవచనాలు చేశానో, ఏ తండ్రి ఒడిలో కూర్చుని నేను నా యొక్క 3 రుణములు తీర్చుకున్నానో, ఏ తండ్రి అనుగ్రహం చేత సంతోషంగా బ్రతికానో, ఏ తండ్రి పాదాల దగ్గర ఆడుకున్నానో ఆ తండ్రిలోకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి కొత్త చోట ఏం లేదు. ఆ నాన్నగారి ఒడిలో పిల్లలు చూడండి, తాతగారు పంచకట్టు కూర్చున్నారనుకోండి, అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి తాత తాత కాళ్ళు దూరంగా పెట్టని, ఇలా దూరంగా పెట్టమని ఆ పంచెలోకి వచ్చి పడుకుంటాడు. పడుకుంటే వాడు ఏదో ఉయ్యాల్లో పడుకున్నట్టు ఆ పంచెలో ఇలా ఇలా ఊగుతూ ఉంటాడు. లేకపోతే తాత కాళ్ళు ఊపంటాడు, ఇలా ఇలా ఊపుతుంటే తొట్టెలా ఉయ్యాలా పట్టుకుని ఊగుతుంటాడు. ఎక్కడ ఒరిగిపోతాను? మా నాన్నగారి యొక్క పాదాల్లోకే ఒరిగిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? మా నాన్నగారిలోకే వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తే ఎక్కడి నుంచి వస్తాను? మా నాన్నగారిలోంచే వస్తాను. రాకపోతే ఎక్కడ ఉండిపోతాను? మా నాన్నగారిలోనే ఉండిపోతాను. ఇప్పుడు నేను అసలు భగవంతుడికి దూరంగా ఇప్పుడున్నాను? నేను ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను. నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ శివస్వరూపాలే, అంతా శివుడే. అసలు శివుడు కానిదే ఉంది? సర్వం శివమయం జగత్, అంతా శివుడై ఉన్నాడు. అది ఆ లక్షణం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఒక్క దూకు దూకాడు, మాండూక్యోపనిషత్తులాగా ఏదో పెద్ద కప్ప దూకినట్టు ఒక్క దూకు దూకి, ఇప్పుడు నాకు పూజామందిరమే అవసరం లేదు అంటే వదిలేయమని కాదు నా ఉద్దేశ్యం. నా పూజామందిరంలో ఉన్నవాడు దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నవాడు అంతటా ఉన్నాడు. అసలు వాడు లేనిది వాడు కానిది నాకు లేదు. ఇప్పుడు ఎంత ఊరట నాకు చెప్పండి, ఎంత ఎదిగారు, ఎంత ఎదిగి ఎంత ఊరట పొంది నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నాను. నాకేం భయం లేదు. నా స్వామి సర్వకాలముల యందు నన్ను కాపాడతాడు. నేను ఉన్నది ఆయన దగ్గరే. ఇది ఊరట, ఇది పాప భంజనమునకు కారణం. నేను ఎలా దోషం చేస్తాను? ఉన్నది ఆయన దగ్గరే అయినప్పుడు, ఆయన పాదాల్లోనే ఉన్నప్పుడు, ఆయన దగ్గరే ఆడుకుంటున్నప్పుడు నేను ఆయనకి నచ్చని పని నేను చేసే అవకాశం ఏముంటుంది? పిల్లవాడు ఏం కోరుకుంటాడు? ఆఖరి అమ్మ ఒళ్ళో పడుకున్నంత ధైర్యం, నాన్నగారి దగ్గర పడుకున్న ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నగారి గుండెల మీద పడుకుని జోకొడుతుంటే వాడు అలా నాన్నగారి గుండెల మీదే నిద్రపోతాడు. ఇదేనికి చావు అంటే భయం. చిట్ట చివరికి నేను ఒరిగిపోయేది ఆయన పాదాల్లోకే ఒరిగిపోతాను. నేను ఒరిగిపోవడం అన్న రోజు వస్తే అది ఎక్కడ ఒరిగిపోతున్నాను అంటే ఆయన పాదాల్లో ఒరిగిపోతున్నాను. కాబట్టి దేనికి బెంగ? ఎవరో గడుసు కవి ఓ మాట అన్నాడు, ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడి అనుబంధాలు శివుణ్ణి చూస్తాను. ఒకవేళ ఒరిగిపోతే ఇంతకుముందు నన్ను కన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలమైంది, వాళ్ళని చూస్తాను. దేనికి బెంగ? కాకినాడలో ఉంటే కాకినాడలో ఉన్న ఆప్తుల్ని చూస్తాను, విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ఉన్న ఆప్తుల్ని చూసి సంతోషిస్తున్నాను. ఎక్కడైనా సంతోషమే. ఇక్కడ ఉంటే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి సంతోషిస్తున్నాను, అక్కడికి వెడితే నన్ను కని నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి సంతోషిస్తాను. దేనికి బెంగ నాకు? పైగా నేను ఉన్నా ఆయన దగ్గరే, నేను వెళ్ళి పడిపోయినా ఆయన దగ్గరే. ఎప్పుడూ నేను ఉండేది ఆయన దగ్గరే. ఆయన కాకుండా నాకు ఉండడానికి ఏముంది కనుక నేను ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఊరట, ఎంత ధైర్యం. అసలు భగవంతుడికి దూరంగా నేను లేను. ఇది ఉపాసనలో ఎంత దగ్గరకి జరిపింది, ఎంత దగ్గరగా వెళ్ళారు. ఇది అష్టమూర్తి తత్వంలో పృథివీ తత్వంగా మనం పూజ చేస్తాం. పృథ్వీ అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే, చాలా లెస్సగా
ఘనమై గొప్పదై ఉన్నది. అంటే ఇంకా ఎన్ని విశేషాలు ఉండాలో అన్ని ఉన్నాయి ఇందులో. అవన్నీ శివ విభూతులు కాదు. కాదు ఒకానొక నాడు పృథు చక్రవర్తి చేత, పృథు మహారాజు గారి చేత ఈ భూమి అందరికీ అన్నీ ఇచ్చేటట్టుగా మళ్ళీ లెస్సగా సంస్కరింపబడింది. ఎవరెవరికి ఏం కావాలో వాటన్నింటినీ దూడలుగా చేసి మళ్ళీ భూమి నుంచే పితుక్కున్నారు భాగవతంలో. కాబట్టి పృథువు చేత లెస్సగా సంస్కరింపబడింది కాబట్టి పృథ్వీ అయింది. ఇవన్నీ ఇన్ని గుణములు ఎందులో ఉన్నాయంటే ఈ భూమి ఎందున్నాయి. ఇవన్నీ ఎవరి విభూతులు అంటే పరమశివుడి విభూతులు. ఇప్పుడు ఈ విభూతులన్నీ కలిపి మూర్తిమంతమయ్యాయి అనుకోండి, అంటే ఒక రూపు దాల్చాయి అనుకోండి, ఆ రూపే ఈ మట్టి, ఈ భూమి. ఇప్పుడు నేను గడ్డ తీసిలా అన్నాను అనుకోండి, ఇలా అంటే మృత్తికా అలా మెత్తగా అయిపోవడం శివలక్షణం. అందులో నీళ్లు పోసో విత్తెట్టాను అనుకోండి, రేపు మొక్క రావడం శివలక్షణం. దానికి ఒక కాయ కాయడం శివానుగ్రహం. కదలకుండా ఉండడం శివానుగ్రహం. విశాలంగా ఉండడం శివానుగ్రహం. మనందరినీ మోయడం శివానుగ్రహం. దాని లోపలంత ఐశ్వర్యం ఉండడం శివానుగ్రహం. ఆఖరణ అందరూ అందులో కలిసిపోవడం శివానుగ్రహం. ఆ అనుగ్రహము అన్న మాట ఏది ఉందో అది కంటికి కనపడదు. దేని వలన మొలకెత్తుతోంది కనపడదు, దేని వలన భరిస్తోంది కనపడదు. కానీ అవన్నీ కలిసి చూడాలనుకుంటే అదే ఈ పృథివీ, అదే శివుడు. అష్టమూర్తి తత్వంలో అందుకే భూరంభాంశ నలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యశ్చకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఈ పృథివీ స్వరూపము మొట్టమొదటిది శివస్వరూపము. అందుకని కాంచీపురంలో పృథివీలింగమై ఏకాంబరీశ్వరుడై ఉన్నది. అందుకే ఆ చెట్టుకి 4 వైపులా 4 కొమ్మలు, 4 కొమ్మలు 4 రకాలైన రుచులున్న కాయలు కాసేవి. కారణం ఆ ఒక్క పరబ్రహ్మము నుండే సమస్తమైనటువంటి సృష్టి. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే ఆత్మత్రాణపరాయణుడు. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపెడి వారివధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధరా అంటారు. అటువంటి తత్వం ఏదుందో దాన్ని పృథివీ తత్వంగా, పృథివీలింగంగా చూసి ఉపాసనలో దగ్గరగా జరిగి భేదభావాలు మరిచిపోయి అంతటా భగవంతుణ్ణి చూసి సంతోషించగలిగినటువంటి సంస్కారమును పొందినటువంటి జాతిగా మన జాతి నిలబడడానికి ప్రధాన కారణం అష్టమూర్తి తత్వం. అటువంటి తత్వంలో ఇవాళ మీకు నేను ఒక లింగ స్వరూపాన్ని గురించి, భూమిని గురించి, ఆ భూమి శివస్వరూపంగా ఎలా అనుగ్రహిస్తోంది, ఆ విభూతులు మూర్తివంతమైతే అష్టమూర్తులలో ఒక మూర్తిగా శివుడు ఎలా ఉన్నాడు. అప్పుడు ఏమంటారు దీన్ని అంటే శివుని యొక్క శర్వా అన్న రూపంగా పిలుస్తారు. అందుకే క్షితిమూర్తయే శర్వాయ క్షితిమూర్తయే నమః. శర్వా అన్న పేరుతో శివుణ్ణి పిలిస్తే భూమిని శివస్వరూపంగా భావన చేసి పూజించినట్టు. అందుకని క్షితిమూర్తయే శర్వాయ నమః. ఈ భూమి అంతా కలిపి శర్వస్వరూపమై ఉన్నది. ఆయన భార్య ఈ భూమి యందు అన్ని శక్తుల రూపంగా ఉంది, శర్వాణి అయి ఉన్నది. అందుకే ఈ శర్వ అన్న నామం శివుడికి విష్ణువుకి కూడా అన్వయం అయిపోతుంది. అందుకే భేదం ఉండదు, భేదం లేకుండా పెడుతుంది తత్వం ఏదైనా కూడా. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇదే నామం అన్వయం.